నాకు న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు, అంటే నేను 2013లో వచ్చా, ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ కొంచెం అటు ఇటుగా 2011, 12, 14, 15 ఆ టైం లైన్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మంచి సినిమాలు తీసుకు మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ అందరినీ చూస్తే కొంచెం అటు ఇటుగా నేను వచ్చిన టైం లైన్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ మంచి సక్సెస్లు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని మంచి డైరెక్టర్లే. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను నేను. అంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎట్లా ఆలోచిస్తూ, అంటే మంచి సినిమాలు చేశారు కదా వాళ్ళు, ఎట్లా ఆలోచిస్తే ఎట్లా అయ్యారు అని వాళ్ళ ఇంటర్వ్యూ అవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను వాళ్ళందరికీ. అయితే ఇప్పుడు సినిమా కోర్టు రిలీజ్ అయిపోయి అంత మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని నేను ఫీల్ అయ్యే వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నేను రోల్ మోడల్స్గా ఫీల్ అయ్యే వాళ్ళం. అంటే నేను కూడా దీనికోసమే కదా ఫైట్ చేస్తున్నాను, ఇది అవ్వాలనే కదా, ఇక్కడికి వెళ్ళాలనే కదా అనే ఒక ఫీలింగ్ కదా మనకి. సో దానికోసం చూస్తూ ఉండాలి. అయితే కోర్టు రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరినీ నేను రోల్ మోడల్స్ అని ఫీల్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ కొంచెం బూస్టప్ ఇచ్చుకొని, నాకు నేను లో ఫీల్ అయినప్పుడు ఒక హై తెచ్చుకొని అలా ఫీల్ అయ్యేవాడిన ఆ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేశారు. ఓకే, అది బాగా అనిపించింది, సూపర్ అనిపించింది. అందరూ కాల్ చేసి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. ఓకే.